కొత్తగా ఒక స్లోగన్ వస్తుంది, వై ఏపీ నీడ్స్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఆయన అవసరం ఉందంటారు? ఇంకా మళ్ళీ రాష్ట్రానికి ఏంటి అసలు ఉందో లేదో పక్క రాష్ట్రాలకు వెళ్తే తెలుస్తుంది. పక్క రాష్ట్రాలు మీ ప్రజల గొర్రెలు ఎర్రులు ఒక ఖైదీని అవినీతి పరుణ్ణి తీసుకొచ్చి బయటకు వస్తే వాడిని ముఖ్యమంత్రి చేసుకున్నారంటే ఇంకా అక్కడే లేనప్పుడు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం ఎలా ఉంటుంది? రెండు, ఈరోజు రాష్ట్రానికి అప్పులు చేసినందుకు ఆయన అవసరం ఉంటుందా? లేకపోతే గంజాయి, మద్యం, లేకపోతే డ్రగ్స్, అత్యాచారాలకి వీటన్నిటికి కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంటుందా? ఈరోజు ఆలోచన చేయొచ్చు, వైసీపీ వాళ్ళే ఆలోచన చేయొచ్చు. మా ఇంటికి రండి అని పిలిచి స్టిక్కర్ అంటించుకోవాలి. ఈరోజు బలవంతంగా స్టిక్కర్ అంటించుకొని ఈరోజు స్టిక్కర్ అంటించుకోకపోతే మీకు ఈ పథకం రాదు అని చెప్తున్నవాడు అవసరమా అన్నది వాళ్ళే తేల్చుకోవాలి. ఈరోజు వైసీపీ వాళ్ళు ఎందుకు రాకూడదు అని అడుగుతున్నారు. ఓకే, మీ ముఖ్యమంత్రి అన్ని అవయవాలు పనిచేస్తున్న వికలాంగుడు, కళ్ళు లేవు, ముక్కు లేదు, చెవులు లేదు, ఏవి పనిచేయట్లేదు, కళ్ళుండి చూడట్లేదు, నోరుండి మాట్లాడట్లేదు, చెవులుండి వినట్లేదు, నేను విన్నాను అంటున్నాడు. వికలాంగునైనటువంటి అంటే ఇలా అన్న నేను ఎవ్వరూ బాధపడద్దు, వాళ్ళకి భగవంతుడిచ్చిన వికలాంగత్వం, నీకు నువ్వుగానే వేసుకున్నటువంటి వికలాంగత్వం. ఎందుకంటే ఈరోజు ఏ విషయం పైన స్పందించలేని వాడు వికలాంగుడితోనే సమానం. కళ్ళుండి చూడట్లేదు, చెవులుండి పనిచేయట్లేదు, నోరుండి మాట్లాడట్లేదని అందుకే అంటున్నాం. ఎందుకంటే ఈరోజు వేలాది మంది మహిళల పైన 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి అత్యాచారాలు చేస్తున్న 70 ఏళ్ళ వయసు వరకు ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నా ఎందుకు ఈ అత్యాచారాలు జరుగుతున్నాయని ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి జరగలేదు. ఈరోజు 3కి ఉరిశిక్ష చేశామని చెప్పుకుంటున్నారు. ఈ లెక్కలు బొక్కలు ఎక్కలు ఏమి రానోళ్ళు మనల్ని పరిపాలిస్తుంటే ఇంకా ఈ రాష్ట్రానికి వైసీపీ వాళ్ళు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు రావు, ఎక్కాలు రావు, లెక్కలు రావు, సంఖ్యలు రావు, దేనికి ఏది స్క్రిప్ట్ ఇచ్చినా ఒక హిందీ రాదు, ఒక తెలుగు సరిగ్గా రాదు. ఇలాంటి వాడు మళ్ళీ మా రాష్ట్రానికి కావాలని చెప్పుకుంటే పక్క రాష్ట్రాలకు వెళ్తే మేము సిగ్గుపడుతున్నామండి. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఈరోజు వంటింట్లోకి వెళ్తే గ్యాస్ స్టవ్ మీద ధర పెరిగిపోయింది, 1500 పెట్టి కొనాలి. అలాగే పప్పు, ఉప్పు, నూనె, బియ్యం, చింతపండు ఇలాంటివి చూస్తే చింతపండు చిదిగిపోతుంది, పప్పు ఏమించి అటకెక్కేస్తుంది, బియ్యం ఏమించి ఉడకనంటుంది. ఇలాంటివన్నీ చూసి మళ్ళీ వీడే కావాలి తెచ్చుకోవాలని ఏంటంటే ఈరోజు మేము కాటికి వెళ్ళిపోలేమో, మాకు భయం వేస్తుంది. ఈరోజు ఇంట్లోని చీపురు పెట్టి తుడుస్తుంటే 120 రూపాయలు గుర్తేస్తుంది. ఎందుకు? సంపద మీద సృష్టించడం చేతకాక ఈ చెత్త మీద పన్ను వేసిన ముఖ్యమంత్రి మళ్ళీ అవసరమని ఏ ఆడదనుకుంటుందో నాకైతే తెలీదు. ఒకప్పుడు ఆడవాళ్ళని అమాయకత్వాన్ని నీకు ఓటేసారేమో కానీ ఈరోజు మహాశక్తి మహిళ. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మహిళ మేలుకో, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దుకో. ఎందుకంటే నీ కొడుకు భవిష్యత్తు, నీ భర్త భవిష్యత్తు, నీ భవిష్యత్తు, నీ ఇంటి భవిష్యత్తు అన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళు తాలిబొట్టుతో ఎగతాళి చేసి మద్యపాన నియంత్రణ అని చెప్పావు, మద్యపాన నిషేధం అన్నావు, రేట్లు పెంచింది కూడా నువ్వే కనుక ఈరోజు అందుకే మహిళ నీ ఇంటిని నువ్వే చక్కదిగ్గు అన్నాను. నీ బిడ్డల యొక్క భవిష్యత్తు పాడైపోయింది, గంజాయి, డ్రగ్స్ అన్నిటి మీద పాడైపోయింది. నీ బిడ్డను కూడా నువ్వే కాపాడుకోవాలి. వాటన్నిటిని పారదోలినప్పుడే నువ్వే నీ ఇంటిని చక్కదిద్దుకోవాలంటున్నావు. అందుకే రావాలి చంద్రబాబు గారు, పోవాలి జగన్ అని మేము అంటున్నాం. అందుకే ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఎక్కడ చూసినా ఏ డెలివరీ అవ్వాలనుకున్న మహిళ ఉంటే గతికుల రోడ్లో వెళ్తే డెలివరీ అయిపోవచ్చు అనేది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నాడు. కనుక ఈరోజు మళ్ళీ కావాలి జగన్, రావాలి జగన్ అని అనుకుంటే ఈరోజు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడాలి. ఈరోజు ఇంటి పని పెరిగిపోయింది, వాటర్ బిల్లు పెరిగిపోయింది, 9 రెట్ల కరెంటు బిల్లు పెరిగిపోయింది. ఎందుకు పెరిగాయి? ఈరోజు మాకు మేము వేసుకునే శిక్ష కాబట్టే, మేము వేసిన ఓటు కాబట్టే ఈరోజు మాకే మేము శిక్ష వేసుకున్నాం. కాబట్టి అలాంటి శిక్షను తప్పించుకోవాలంటే ఆడవాళ్ళందరూ మహాశక్తి ముందుకెళ్తేనే ఈరోజు మళ్ళీ నారా చంద్రబాబు రప్పించుకోవాలంటే ఈ మహిళలందరూ మహాశక్తి అవ్వాలనికి ఈరోజు మళ్ళీ కావాలి జగన్, రావాలి జగన్ అని ఎవ్వడూ అనుకోవట్లేదండి. ఈరోజు దండం పెట్టేస్తున్నాం. ఈరోజు ఏ ఇంటి కింద సవ్యంగా పడుకున్న ఆడదుందా చెప్పండి? ఈరోజు ప్రశాంతంగా గుండెల మీద చేసుకునే పరిస్థితి లేదు. ఈరోజు నీ మంత్రులు అరగంటరా అర్ధగంటరా అంటున్నా నువ్వు మాట్లాడలేదు, నువ్వు మోగడవా కాదా? ఈరోజు నీ ఎంపీ భార్యని కుమారుణ్ణి మొన్నే వైజాగ్లో జరిగింది, అది ఎంవివి సత్యనారాయణ గారిది, ఒక్కసారి రివ్యూ పెట్టావా? ఏమైంది, ఏం జరిగిందని? నీ కుటుంబానికే దిక్కులేదు అంటే నీ వైసీపీ వాళ్ళకే దిక్కులేనప్పుడు ఇంకా సామాన్య ప్రజలకు ఏం దిక్కుంటుందో చెప్పండి మాకు. నిజంగా మహిళకి రక్షణ లేదు,
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు పాడైపోయారు, వ్యాపారస్తులు పాడైపోయారు, పరిశ్రమలు పోయాయి. ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి బ్రతికించే నీ ఇలాంటి బ్రతుకు ఇంకోటి అవసరమా చెప్పండి? ఈరోజు 1,00,000 రూపాయలు తెచ్చుకున్న భర్త కూడా భార్యను ఉద్యోగానికి పంపిస్తున్నాడండి. ఎందుకు? ఈ 1,00,000 రూపాయలు మిగలట్లేదు కాబట్టి. ఆవిడ కూడా తెస్తేనే మిగిలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 1,00,000 రూపాయలు కూడా ఈ పన్నులు, ట్యాక్సులు ఇవన్నీ పోతూ ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు వీటి మీద అండి పన్ను వేసుకుంటాడు. 5 రెట్లు పెంచేశాడు. 17,000 భూమి ఉంటే 22,000 చేసేసాడు. ఈరోజు వాటి మీద పెంచుకున్నా తప్పితే కొత్తగా ఒక్క పరిశ్రమ ఎక్కడ తీసుకొచ్చావా నువ్వు? నీకు దమ్ము గడుసు ఇవి ఉంటాయి కదా, రాజకీయాలు చేస్తావు కదా ప్రతిపక్షాల మీద, ఉద్యోగస్తుల మీద. అది కాదు, నువ్వు కొత్తగా చూపించు, నీకు దమ్ము ఏదుందో చూపించు. ఒక పరిశ్రమ తీసుకురా. ఏమైనా పరిశ్రమ గురించి మాట్లాడితే కోడిగుడ్లు, ఈకలు అవి ఇవి అని అంటారు. ఇవేమి ఎక్కడికి వెళ్ళిపోయి తెలియదు. నాకు మొలతాడు దమ్ము ఉంటే ప్రత్యేక హోదా తీసుకురారా బాబు. 4 ఏళ్ళు అయిపోయింది, పోలవరం ప్రాజెక్ట్ లేదు, ఏదీ లేదు. గుదిబండ్ల బయలుదేరిపోయావు. పక్క రాష్ట్రాలకు వెళ్తే నవ్వుతున్నారు మమ్మల్ని చూసి. ఈరోజు చదువుకోవడానికి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి, ఉద్యోగాలు చేసుకోవడానికి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి. మానభంగాలు చేస్తుంటే ఆడవాళ్ళకి రక్షించుకోవడానికి కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవాలా చెప్పు? ఏ రాష్ట్రంలో మేము బ్రతకాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందా? ఈరోజు బ్రతికుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? చంపేసింది జగన్మోహన్ రెడ్డి. అమరావతి అమ్మ లాంటి తల్లిని కూడా చంపేశాడు. ఈరోజు మళ్ళీ బ్రతికిస్తాడా? తన తల్లిని అక్కడ పంపించాడు, చెల్లిని రోడ్డు మీద పంపించాడు, భార్యని వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కాసులు వేటకి వెళ్తుంది. ఈరోజు వీటన్నిటిగా కావాలి జగన్మోహన్ రెడ్డి మళ్ళీని. నువ్వు మా నమ్మకం కాదు బాబోయ్, నువ్వు మా దరిద్రవానని ఇప్పటికే తేలిపోయింది కనుక మళ్ళీ మహిళా మేలుకో, నీ ఇల్లు నువ్వే చక్కదిద్దుకో, నారా చంద్రబాబు నీ ఇంటికే రప్పించుకో. అంటే ఇక్కడ ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది కలిసి వస్తున్నారు, పెత్తందారులు అందరూ ఏకమై వస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? వీడు మాయగాడు, మోసగాడు, లేకపోతే ఈవీఎంలు చేంజ్ చేసినవాడు, లేకపోతే వేళ్ళని నరికేసి ఇంకో వేళ్ళు పెట్టేవాడు. ఇలాంటి మాయగాడు, మోసగాడు వల్ల ఇంకో 10 మంది కళ్ళల్లో తప్పేం లేదండి. ఒక దొంగని లేకపోతే ఒక హంతకుడిని ఏ విధంగా మనం బయటకు పంపిస్తామో అదే విధంగా చేయాలి తప్పితే ఎంతమంది అయినా ఒక్క హంతకుడైనా బయటకు తిరిగాడనుకో ఎలా ఉంటుందో చెప్పండి? మిగతా వాళ్ళు కూడా హంతకులుగా తయారవుతారు, దొంగలుగా తయారవుతారు. ఈరోజు ఒక నిజాయితీపరుడు, నీతిపరుడు ఉన్నంటే 10 మంది నీతిపరులు తయారు చేస్తారు. కాబట్టి ఆ 10 మంది నీతిపరులు ఒక దొంగని పారదోలడానికి ఒకటవడంలో తప్పే ఉంది చెప్పండి ఒకసారి? ఇన్ని అరాచకాలు, అక్రమాలు, ఒక్కటి సంపద సృష్టించడం రాదు. ఈరోజు దేనికి మాట్లాడు, నువ్వు ఉన్నా లేనట్టే. ఇవన్నీ ఏంటి చెప్పండి? ముద్దులు పెట్టావు, రోడ్డు మీద నడిచావు. నీలాంటి వాడు మోసం చేశాడు ఆడవాళ్ళని. మరి ఆడవాళ్ళంతా నడుం కట్టాం, మమ్మల్ని వద్దంటావా చెప్పు? పారదప్పడానికి ఏముందండి? నిన్ను ఓటేస్తే అయిపోద్ది అనుకోవడానికి ఆ ఓట్లలోనే దొంగ ఓట్లు, చచ్చిపోయిన తీలేదు ఉంచుకున్నావు, బతుకున్నోడిని చంపేశావు, నీ సానుభూతి పరుల కారణాలను తీసేశావు. మరి నిన్ను బయటకు పంపించడానికి 10 మంది ఒకటైతే తప్పే ఉంది? ఈరోజు అదే అడుగుతున్నాను. నువ్వు అక్రమంగా, అవినీతిగా నువ్వు అధికారం ఎక్కాలని చూస్తున్నావు. నీతిగా అధికారులకు తీసుకురావడానికి 10 మంది ఒకటవుతున్నారు. నువ్వు అలాంటివి, నువ్వు నీతిమంతుడివే. ఓట్లు, మార్పులు, చేర్పులు, ఈ చెత్త చెదారం ఎందుకండి? ఒక్కొక్క ఇంట్లో 17 దొంగ ఓట్లు ఎట్టుకుంటున్నాడు. ఎందుకు ఆ బాధ? అంటే నువ్వు రావని నీకు భయం, నువ్వు దొంగవని నీకు తెలుసు, నువ్వేది చేయలేవని నీకు తెలుసు. ఇంచుమించు ఈ రాష్ట్రాన్ని తాకట్టెట్టేసావని తెలుసు. మరి అలాంటిది 10 మంది మంచోళ్ళు ఒకటై నేను బయటకు పంపించలో తప్పే ఉందండి? నిజాయితీ ఓటేస్తే గెలుపు మనకు వస్తుందని అనుకుంటే నువ్వు చెత్త పనులు చేయడం మానేస్తే ఈరోజు అందరూ ఒకటవరు కదా. నువ్వు ఇన్ని ప్రతిపక్ష పార్టీల మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒకరి తంటది ఏమన్నావో తెలియదు, వాలంటీర్లు అంటది, కానీ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలంటది. మరి ఇలాంటి వ్యక్తుల్ని బయటకు పంపించాలంటే బ్రెయిన్ ఉపయోగించే నాయకులందరూ ఒకటైతే తప్పులేదండి. అది రాష్ట్రానికి మంచి చేయడానికే, ప్రతి ఒక్క ప్రజల ఇంట్లోని దీపం వెలిగి చక్కగా వాళ్ళ జీవితాలు సాగడానికే వీళ్ళందరూ ఒకటవుతున్నారు తప్పితే నువ్వే కనుక రాజశేఖర రెడ్డి లాంటి చిన్న పరిపాలనని అందించుంటే నువ్వే కావాలనుకుంటారు కదా, వీళ్ళందరూ ఒకటవరు కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డిని కూడా అధికారంలోకి ఎక్కించారు కదా. మరి అప్పుడు ఆయన్ని కోల్దాల్చాలని 10 మంది వచ్చారా, 100 మంది వచ్చారా చెప్పండి? ఓన్లీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు నీ ఒక్కనే దించడానికి ఎందుకు అందరూ ఏకమవుతున్నారు? నువ్వు ఒక సీఎం అయ్యే అర్హత లేక అందరూ ఒకటవుతున్నారు. నువ్వు ఓట్లో గోలీమాలు చేయకుండా మగాడు అయితే, మొలతాడున్నవాడైతే ఇవన్నీ మానేసి నీతిగా నిజాయితీగా 175 సీట్లు గెలు, మేము ఈ రాష్ట్రాన్ని వదిలిపోతాం. నీకు అది రాదు, దమ్ము లేదు, ఏమీ చేయవు. ఒక ఆడదాన్ని పెట్టి మాట్లాడతావు. వాసిరెడ్డి పద్మ మహిళలు అంటది, ఆ దిక్కు లేదు, ఆ ముక్కు లేదు.
ఈరోజు హోమ్ మినిస్టర్ ఉంటుంది, తోలుబొమ్మ రబ్బర్ బొమ్మ. డీజీపీ ఉంటాడు, ఏది మాట్లాడు. మహిళల ప్రతిపక్ష పార్టీల మీద ఏవైనా వెళ్ళి మాట్లాడదామంటే ఒక లెటర్ తీసుకోరు, భయపడ్డం. ఇవన్నీ ఎందుకు? నీకు చేత కాదు, నీకు ఇంకొకటి లేదు. క్వశ్చన్ మార్క్ క్యాప్షన్ పెట్టాను, మీ వైసీపీ వాళ్ళకి క్యాప్షన్ పెట్టాను. ఏది ఉండాలో అది లేదు, ఏది ఉండకూడదు అది ఉంది. కాబట్టి మీరే ఆలోచన చేసుకోండి. ఎందుకు ఈ ఏపీకి మీరు కావాలి, ఎందుకు మీరు వద్దో మేము చెప్పేశాము. మాకు కావాల్సింది నారా చంద్రబాబు నాయుడు, మాకు కావాల్సింది అభివృద్ధి, అమరావతి, ఈ రాష్ట్రాన్ని ఇంకా పక్క రాష్ట్రాలకి వెలుగెత్తి చూపించడం. ఆంధ్రప్రదేశ్ అంటే తల దించుకునే విధంగా ఈరోజు చేసేసారు. కాబట్టి మా బిడ్డల భవిష్యత్తు లేదు. కాబట్టి ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళాలన్నా మీ సీఎం జగన్న మీరెలా తెచ్చుకున్నారు? మీరు గొర్రెలా అని అడుగుతున్నారు. ఎందుకు అడిగారు? ఒక ఖైదీకి ఓటేసుకుని సిగ్గు లేదని అడుగుతుంటే మాకు సిగ్గేస్తుంది. ఓట్లు వేసి గెలిపించుకున్నాడు వల్ల ఓట్లు వేయకుండా ఉన్నవాడికి ఈరోజు నరకం కనిపిస్తుంది. అన్ని విషయాల్లోనే మేము చేతులు కట్టుకొని కూర్చుంటున్నాం. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏడ్చిన ఆడదంటూ లేదంటే చెప్పండి ఒకసారి. ఎన్నికే చిన్న 2 ఏళ్ళ పిల్ల నుంచి 70 ఏళ్ళ వయసు ఆడదాన్ని కూడా వదిలిపడితే ఇంకేంటి నువ్వు ఆడదానికి ముద్దులు పెట్టి మీకే మీ భవిష్యత్తు ఇస్తామని నువ్వే నా నమ్మకం అని చెప్పుకొని స్టిక్కర్లు అంటించుకుంటున్నావయ్యా. సిగ్గు ఉండాలయ్యా. మీ అందరు 175 మందిలో మీ మినిస్టర్లు, మీ ఎమ్మెల్యేలే అరగంటరా, అర్ధగంటరా, ఎన్ని గంటలకు వస్తావా అని మాట్లాడుకుంటుంటే ఈ సిగ్గు చేటేస్తుందండి. ఈ నిజంగా అక్కడ అసెంబ్లీ అండి, న్యాయ దేవత. అక్కడ కూడా కూర్చొని ఇలాంటి వీళ్ళ కూర్చోబెట్టాం మేము అని అనిపించేటట్టు ఎవడు ఉండడా చెప్పండి. ఈరోజు కావాల్సింది ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉండాలి. అటువంటి నాలెడ్జబుల్ పర్సన్స్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎంతమంది అండి నిజాయితీ గల నాయకులు ఉండి ఈరోజు రాష్ట్రాన్ని ఏలారు. విడిపోతున్న రాష్ట్రాన్ని కూడా సుభిక్షంగా అభివృద్ధిలో సాగించారు 4 ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకో 4 ఏళ్ళు వస్తే మన బాగుండు కదా. ఏదో ఈడు 100 రూపాయలు ఇచ్చాడు, అది 10,000 ఇస్తాడని ఆశ దెబ్బతే పాము కాటేసినట్టే ఉంది. ఈరోజు ఆస్తి కాస్త దెబ్బింది. ఈరోజు ఇప్పటికైనా ఎవడేమిస్తాడు, ఎవడేమిస్తే తీసుకుందాము అనేది కాదు. నీ పిల్లల భవిష్యత్తు, నీ భర్త భవిష్యత్తు, నీ భవిష్యత్తు, నీ ఇల్లు, నీ కుటుంబం నీ చేతిలోనే ఉంది. ఆలోచించుకో ఆంధ్రుడా.